ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. సజీవుడు, మన రక్షకుడు, సృష్టికర్త, యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు, రక్షించేవాడు, పాపము నుండి రక్షించేవాడు. దేవునికి స్తోత్రం. త్వరలో రానున్నటువంటి వాడు తన సంఘం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుచున్నటువంటి సార్వత్రిక సంఘం కొరకు యేసుక్రీస్తు రాబోతున్నాడు. వచ్చేంత వరకు లేదా మనము ఈ లోకం విడిచి పోయేంత వరకు మనము ఆయనకిష్టులుగా ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. ఆయనకిష్టులుగా ఉండుటకే ఆయన మనకు చూపించిన మార్గంలో నడుచుట కొరకే దేవుడు మనకు వాక్యాన్ని అందచేశాడు. ఆ వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించునుగాక, వాక్యముల ద్వారా ఆదరించునుగాక, వాక్యాన్ని మన హృదయంలో వ్రాయునుగాక. సరే, ఈరోజు యోబు గ్రంథము 17వ అధ్యాయము. ఇది యోబు గారు 16వ అధ్యాయంలో ప్రారంభించి ఇక్కడ 17వ అధ్యాయము కొనసాగిస్తున్నట్టు మనము గమనించగలము. ప్రస్తుతము యోబు గారి పరిస్థితి శిథిలరీతిగా బాగలేదు. కుటుంబం అంతా చల్లా చెదరైపోయినటువంటి స్థితి, ఆస్తులన్నీ కోల్పోయినటువంటి స్థితి, ఒంటరిగా మిగిలినటువంటి స్థితి, అతి భయంకరమైనటువంటి శ్రమలో తన శ్రమలు మనము గమనిస్తే మొదటి వచనము నుండి కొన్ని వచనాలు, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. బ్రతుకుతామన్న నిరీక్షణ లేనటువంటి స్థితి. వింటున్నటువంటి మీలో ఇంత స్థాయిలోకి వెళ్ళినా వాక్యము ద్వారా మనము ఆదరించబడుతున్నాము. ఏమిటంటే ఒక నిరీక్షణ ఉన్నది. శ్రమలో మనం ఎన్నెన్నో మనకు తలంపులు వస్తాయి, కానీ అవి జరగవు. శ్రమలో నుండి, బాధలో నుండి, తట్టుకోలేనంత బాధలో నుండి మన నోటి నుంచి వచ్చే మాటలు అవి ఒక నిరీక్షణతో కూడుకున్నటువంటివి కాకపోవచ్చు. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. 7వ వచనంలో అంటే యోబు గారు తను వెళ్తున్నటువంటి శ్రమలు చూస్తే, నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను, నా అవయవములన్నీ నీడవలే ఆయను. నా కనుదృష్టి దుఃఖం చేత మందమాయను. శ్రమలు. 11వ వచనంలో, నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయము వాంఛ భంగమాయను. యోబు గారు తాను వెళ్తున్నటువంటి శ్రమలు మనము ఈ వచనాలలో మనం చూస్తున్నాం. 13వ వచనంలో, ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా ప్రక్క పరుచుకొనుచున్నాను. ఆయన ఆశ, ఏం ఆశ ఉంది ఇప్పుడు యోబు నీకంటే? నాకుండినటువంటిది ఒకటే ఆశ, పాతాళము. కొంతమంది అంటుంటారు, అంటే ఆ శ్రమలో నాకున్నది ఒకటి, ఇంకా మరణము, అదే నా సమస్యకు పరిష్కారం అన్నట్టుగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. ఇక నాకు మిగిలింది ఈ గోతి, నాకు మిగిలింది ఇక్కడ నేను కూర్చున్నటువంటి పురుగులు. 16వ వచనంలో, ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. అంత శ్రమల గుండా యోబు గారు వెళ్తూ ఇదొక రకమైనటువంటి తన శరీరంలో, తన కుటుంబంలో
ఒక రకమైనటువంటి శ్రమ. దానికి తోడు ఇంకొక శ్రమ. స్నేహితుల నుంచి వస్తున్నటువంటి శ్రమ. 2వ వచనంలో. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు. వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి. ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేయువారు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. చూడండి, ఎగతాళి చేసేవారు శత్రువులు కాదిక్కడ. మన జీవితంలో సాధారణంగా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే వారు శత్రువులు కాదు. వాళ్ళు శత్రువులైతారు. మనకైతే శత్రువులు ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ మన గురించి చెడుగాను లేక రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ యోబు గారి విషయంలో స్నేహితులే ఎగతాళి చేసేటటువంటి పరిస్థితి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. వింటున్నటువంటి నీకు కూడా ఆ అనుభవాలు, నాకు కూడా అనుభవాలు. ఎంత కాలము ఆ స్నేహితులు మనతో ఉన్నారు, ఇప్పుడు దూరమయ్యారు. ఎంతకాలము నేను ఆ స్నేహితుడిని లేక ఆ స్నేహితురాలిని ప్రేమించాను, ఎంత గౌరవించాను. వారు మాట్లాడకపోగా ఇంకా ఎగతాళి చేస్తున్నారు. కనుక వారి స్నేహితులలో ఆయన కొన్ని తప్పిదాలు కనిపెట్టుచున్నట్టు 10వ వచనంలో, మీరందరూ నా యుద్ధకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనపడడు. అసలు యోబు గారు మనకైతే ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడిన మాటలలో ఎంత జ్ఞానముందో. నిజంగానే వారు దేవుని గూర్చినటువంటి మాటలు, లేదా మానవులను గూర్చినటువంటి మాటలు, లేదా భక్తిహీనులు జీవిత విధానం, వారి యొక్క అంతము, ఎన్ని రకరకాలైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలు స్నేహితులు మాట్లాడుతుంటే, అట్టి మాటలకు బదులుగా ఈయనేమంటున్నాడంటే, నా యుద్ధకు రండి, అసలు మీలో ఒక్కడైనను జ్ఞానవంతుడు కనపడడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరి యోబు గారి దృష్టిలో జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానము అంటే ఏమిటి? యోబు గారి అంతరంగమును చూచి మాట్లాడలేకపోవుటయే జ్ఞానము లేనివారు. జ్ఞానం అంటే ఏమిటి? మనిషి హృదయములో ఉన్నటువంటి విషయాలను గ్రహించువాడే జ్ఞానవంతుడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యోబు గారి అసలు జీవితం తెలియదు వీళ్ళకు. అది పాయింట్. అందుకనే మీలో జ్ఞానవంతులు లేరు. నేను నిన్ను గూర్చి సరిగ్గా అర్థము చేసుకొనుటయే, లేదా అర్థం చేసుకొని మాట్లాడుటయే, ప్రతిస్పందించుటయే జ్ఞానం కదండి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఒకరి విషయమై లేదా ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము మాట్లాడే మాటలు వారి యొక్క అంతరంగమును తెలుసుకొని మాట్లాడుటయే జ్ఞానము. మనకందరూ తెలిసిన విషయం ఏంటంటే, మనము అంతరంగమును చూడలేము కాబట్టి మాట్లాడకుండుట మంచిది. లేదా దేవుని గూర్చినటువంటి ఆదరణ మాటలు చెప్పుట మంచిది. కానీ ఆ శ్రమకు కారణాలను తెలియకుండానే చెప్పుట, అది జ్ఞానమునకు సరిపోయినటువంటిది కాదు. తన గురించి తాను ఈ 17వ అధ్యాయంలో 8లో, యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అంటే 7వ వచనంలోను పైన వచనాలలో తన శ్రమను వివరిస్తూ, నా శ్రమను ఎవరైనా చూస్తే
వారు ఆశ్చర్యపోతారు. నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. 19వ వచనంలో అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నిరపరాధులంతకంతకు బలము నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకంతకు బలము నొందుదురు. ఇది నాకు నచ్చినటువంటి మాట. నీతిమంతులు, యథార్థవంతులు, నిరపరాధులు, క్రీస్తును అంగీకరించినటువంటి వారు, వారికి వారు మంచిగానే జీవిస్తున్నారు. కానీ ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఈ భక్తి లేదా ఈ నీతి పెరుగుతదంట. అంతకంతకు వారు బలపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయము. లోకానికి అది అస్సలు తెలియదు వారికి. వాళ్ళు అనుకుంటారు మనం వీరిని ఇబ్బంది పెట్టటం వలన, శ్రమ పెట్టటం వలన వారిని ఆపివేయచ్చు. ఇంకొకసారి వీళ్ళని భయపెడితే ఇంకొకసారి వారు సువార్త చెప్పకుండా ఉంటారని, వారు విశ్వాసంలో నుండి వెనుకకు తిరిగిపోతారని అపవాది అనేక మార్లు మనల్ని భయపెట్టించడము, ఇబ్బంది పెట్టడము జరుగుతుంది. కానీ దేవుని పిల్లలు ఆ శ్రమలలోనే వారు అంతకంతకు బలపడతారు. తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు. నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా నాది ఒకటే మార్గం అంటాడు యోబు గారు. నాది యథార్థ మార్గము, నాది నీతి మార్గము. ఈ స్థితిలో కూడా తాను తన గురించి ఏదైతే ప్రారంభం నుంచి పట్టుకొని ఉన్నాడో ఆయన అదే చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తాం. మన జీవితంలో కూడా ఆ విధంగా జరగాలని మనము కోరుకోవాలి. నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుతారు. 15వ వచనంలో నాకు నిరీక్షణాధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును. తన గురించి నా నిరీక్షణకు ఆధారం ఏంటి? ఇంతకుముందు కూడా మనం చూసాము. యోబు గారికి పునరుద్ధాన ప్రత్యక్షత లేదు. అది ఆయన తప్పు కాదు. పునరుద్ధానం యందు విశ్వాసము లేదు అనే దానికి యోబు గారి తప్పు లేదు. ఎందుకంటే ఆయనకు అప్పటికి ఆ విషయము బయలుపరచబడలేదు. మూడవ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు యోబు గారు. ఈ స్థితిలో నేనున్నాను, ఈ స్థితిలో నా స్నేహితులు ఉన్నారు, వారు ఏదో జ్ఞానం అనుకుని బోధిస్తున్నారు, వారు మాట్లాడేది జ్ఞానం కానే కాదు, మరియు నేను మాత్రం వదలను. నువ్వు ఎంత శ్రమ పెట్టినా నేను మాత్రం యథార్థ మార్గమును వదలను. 3వ వచనంలో ఏర్పాటు చెయ్యము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము, మరి ఎవడు నా నిమిత్తము పూటపడును. ప్రార్థన. ప్రభా, ఇది నా స్థితి, నా తరపున నిలబడి వారు ఇంక నువ్వే, ఎవరు లేరు. ఇంకా నా స్నేహితుల మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళు నా శ్రమను ఇంకా అధికం చేస్తున్నారు. జ్ఞానం పేరట, ఆదరణ పేరట వాళ్ళు ఇంకా అధికం చేస్తున్నారు. కానీ నా తరపున నిలవబడి వాడవు నువ్వే, ఇక ఎవ్వరూ లేరు. చూడండి, యోబు గారు టాప్ లెవెల్లో శ్రమలు పొందాడు. ఆ శ్రమలతో మన శ్రమలు పోల్చుకుంటే చాలా 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 చిన్నవి. అంత శ్రమలున్నటువంటి యోబు గారే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నువ్వే నన్ను ఆదరించగలవు, బలపరచగలవాడవు, నా తరపున ఉండగలిగినటువంటి వాడవు, ఇంకా వేరెవ్వరూ లేరు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సత్యమును, అంటే ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎగతాళి చేసినా, మనలో మనం చేయనటువంటి వాటిని మనకు ఆపాదించి
వాళ్ళు అవమానపరిచిన యేసుక్రీస్తు నా తరపున నిలబడువాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి మనకొక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. లోకంలో ఎంతో మందికి లేనటువంటి నిరీక్షణ అదేంటంటే పునరుద్ధానము. యేసుక్రీస్తు ఇంకొకటి కూడా మనకిచ్చాడు. ఏంటంటే శ్రమలలో బలము పొందుట. శ్రమలలో ఆత్మీయత ఎక్కువ కావడం, శ్రమలలో భక్తి ఎక్కువ కావడము, శ్రమలలో సువార్త అధికముగా ప్రకటించబడటం. ఇది చాలా మందికి తెలియదు, ఈ సీక్రెట్. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమము. నాకు అనిపిస్తుంది, మనం కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళను కొడుతున్నారు, సువార్త చెప్పొద్దని చెప్తున్నారు, పోలీసులో కంప్లైంట్ ఇస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. మరి ఎందుకు అక్కడ మనం పరిచర్య చేయడం? హాయిగా మన ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ వచ్చి ఏదో సంఘాన్ని పెట్టుకొని ప్రార్థన, ఆరాధన, వాక్యము ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ వారు దేవుని ద్వారా పంపబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు వెళ్తున్నటువంటి శ్రమలు వారికి శ్రమలుగా కనబడుట లేదు. బా, ఎంత ఆశీర్వాదం అండి అది! దీన్ని పరలోక ఆశీర్వాదం అంటాను నేను. ఆరాధన చెయ్యకు, ఆరాధన పెట్టకండి, పోలీసులు కొడుతున్నా, పోలీసు స్టేషన్ తీసుకుని వెళ్తున్నా, కేసులు పెడుతున్నా, పరిచర్య దినదినము ఎదుగుచున్నది. సువార్థికులు ఎంత ధైర్యంతో వారు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిలో దేవుడు ఉంచినటువంటి మనసు, వారిలో దేవుడు ఉంచినటువంటి మనసు, ఆ నిరీక్షణ కనుక వాళ్లకు ఎందుకు అంత ప్రాణాలు తెగించి, అమ్మో ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతారా, ఎందుకు, నేను నా ఇంట్లో నేను ఉంటాను, ఏమి ఆరాధన లేదు, పరిచర్య లేదు అని ఉండవచ్చు, ఏదో చిన్న పని చేసుకొని జీవించవచ్చు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి వారిలో ఉంచినటువంటి మనస్సు ఎన్ని శ్రమలు వచ్చినా ఇది మాత్రం వదిలిపెట్టేది లేదు. నీతి మార్గాన్ని వదిలిపెట్టేది లేదు. స్వార్థ పని, పరిచర్య పని వదిలిపెట్టేది లేదు. అప్పుడప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అనిపిస్తుంది, అనవసరంగా నేను సేవకు వచ్చాను, దేవుని పిలుపు ఉందో లేదో, ఏదైనా ఉద్యోగము బయట చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగం చేయటం తప్పు కానే కాదు. కానీ పరిచర్యకు పిలువబడినటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా వారు ఇంకా ముందుకే కొనసాగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇష్టమైనటువంటి పాట, ప్రభు నన్ను బలపరిచినటువంటి మాట, బ్రతుకువాడను నేనిక కాదు, బ్రతుకువాడిలా క్రీస్తు యేసే అనేటువంటి అద్భుతమైనటువంటి పాట. శ్రమయు నిందయు దూషణలెల్లను ఆవరించినను బాధించినను. ఇది మిషనరీలు పాడుతున్నటువంటి ఆ పాటలు. ఇవి మిషనరీలు వెళ్ళినటువంటి మార్గములు. జీవన యాత్రలో నేనలసినను తలవాల్చు స్థలము లేకుండినను, క్రీస్తు సిలువలో జాచితి నేను, క్రీస్తు సిలువలో జాచితి నేను, శ్రమలు నా ప్రభు యేసునివే, శ్రమలు నా ప్రభు యేసునివే, బ్రతుకువాడను
నేనిక కాను. బ్రతుకువాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయ బడితిని. నా ప్రభునితో నేను సహా సిలువ వేయ బడితిని. నీతి మార్గాన్ని ఎంచుకున్నటువంటి వారు ఎన్ని శ్రమలొచ్చినా వాళ్ళ నీతిని మాత్రము వదలరు, వదలరు, వదలరు. మనకు అనిపిస్తుంది మనం చాలా అడ్వైజులు ఇస్తాం. నీతి మార్గంలో, నిరపరాధ మార్గంలో దేవుని పిలుపును మేరకు వారు వెళ్తున్నప్పుడు శ్రమలొచ్చిన వారిని మనం చూసామనుకోండి, జనరల్‌గా చెప్తున్నా, నువ్వు చేయకపోవచ్చు, నేను చేయకపోవచ్చు. మనం అడ్వైజులు ఏమిస్తామంటే, అది చేయకండి పాస్టర్ గారు, అట్లా చేయకండి. ఇది ఇది ఇట్లా ఉంటే చాలా కంఫర్టబుల్‌గా మీరుంటారు. ఎవరి గొడవ ఉండదు, ఈ పని చేయండి. మీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు, శ్రమలొచ్చినాయి. ఆ ప్రాంతానికి పోయారు, శ్రమలొచ్చినాయి. వదిలిపెట్టండి అని మనం ఎంత కంఫర్టబుల్‌గా వారి మీద ఎనలేని ప్రేమ, అది ప్రేమతోనే చేస్తాం మనము. కానీ ఆ ప్రేమ మంచిది కాదు. ఆ అడ్వైజులు మంచివి కావు. నీతిమంతునికి శ్రమలొచ్చినప్పుడు ఆ నీతి మార్గంలో వెళ్ళినందుకే శ్రమలొస్తే, నువ్వు ఆ మార్గాన్ని వదిలిపెట్టు, నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పుట అది సరైనటువంటిది కాదు. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఈ నీతిమంతులు దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు వాళ్ళ శరీరంలోనూ ఎన్ని శ్రమలొచ్చినా, అపవాది నుండి ఎన్ని వచ్చినా గాని వారు తట్టుకోగలిగినటువంటి ఆత్మశక్తి, పునరుద్ధాన శక్తి దేవుడు వారికి ఇచ్చాడు అన్న విషయం మనకు తెలియాలి. మనకు తెలియాలి. కనుక ఇది ఈరోజు ఒక పాఠం మనం నేర్చుకుందాము. దేవుని మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు ఎన్ని శ్రమలొచ్చినా దాన్ని వదలరు. మొదటి పాఠం. వదలరు. అది మనకు 2 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్టు, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు. ఎన్నో రాళ్ళతో కొట్టడం, ఏడవడము, అవమానాలు ఎన్నో. కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం చూడగలగాలి. రెండవ పాఠము మనము ఇప్పుడు యోబు గారి యొక్క సమస్య తన శరీరంలో లేతే తన ఇంట్లో జరిగిన సమస్య కంటే వీళ్ళ సమస్య ఎక్కువైంది. స్నేహితుల సమస్య ఎక్కువైంది. స్నేహితులు జ్ఞానము అని, మేము నిన్ను ప్రేమిస్తున్నామని, నీ కొరకు 7 రోజులు ఉపవాసం ఉన్నామని, వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్ తోటి, ధైర్యంతోటి చెప్తున్నారో, అవి యోబు గారి జీవితంలో సరైనటువంటివిగా కనపడుటలేదు. లోకము తోడను నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో, అంటే పోరాటం, లోకంతో పోరాటం, నా శరీరమందలి దేహముతో పోరాటం, ఆకాశమందలి దుష్టాత్మలతో పోరాటం, పాపపు శరీరం ఇచ్చల తోడను భీకర పోరాటము చేయను నేను. భీతిల్లను చింతిల్లను నేను, భీతిల్లను చింతిల్లను నేను, యుద్ధము సాహా యెహోవాదే, బ్రతుకువాడను నేనిక కాను. బ్రతుకువాడిలో క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయ బడితిని.
మిషనరీలు, సువార్థికులు దేవుని పిలుపునందుకొని సువార్త పరిచయం చేస్తున్నటువంటి వారు ఎన్ని శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యలో ఒక సాక్ష్యం విన్నాను నేను. ఆయన కూడా మిషనరీ ఇండియాలో. ఆయన ఈ సువార్త పరిచయ నిమిత్తము అక్కడ వేరే రాష్ట్రంలోకి వెళ్ళాడు. అక్కడ తెలిసినటువంటి ఇంకొక తోటి సేవకుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ కొన్ని గ్రామాలలో మామూలుగా మనం ఇండ్లలో పడుకున్నట్టు ఉండదు. భయంకరమైనటువంటి దోమలు ఉంటాయండి. ఆ దోమలు ఎంత తీవ్రమైనటువంటి దోమలంటే నెట్ లేకుండా ఆ గ్రామంలో ఎవ్వరు కూడా ఉండరు, పడుకోలేరు. ఇంకా రోగం వచ్చేస్తుంది. అటువంటి స్థితి ఆ గ్రామంలో. అయితే ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత ఆ తోటి స్నేహితుడు భార్య ఇద్దరున్నారు. ఒక్కటే నెట్, దోమతెర. ఆ స్నేహితుడు ఈ స్నేహితుణ్ణి తన పక్కన పడుకోబెట్టుకున్నాడంట. అంటే తాను, తన భార్య, తన పక్కన ఇంకొక మిషనరీ, ఒక్కటే నెట్లో. అప్పుడు ఈయనకు కన్నీళ్ళు వస్తున్నాయంట ఈ పోయినటువంటి వ్యక్తికి. చూడండి, రావద్దని చెప్పచ్చు ఒకటి, సరే వస్తే అక్కడెక్కడన్నా పనుకో అని కూడా చెప్పచ్చు. కానీ ఇంతగా ప్రేమ, అది ఆ శ్రమను ఎట్లా వర్ణిస్తాం చెప్పండి. ఆయనకేమైనా గాయమైందా? కాలేదు. ఎవరన్నా తిట్టారా? తిట్టలేదు. కానీ ఒక తోటి సేవకుని పట్ల తనకున్నటువంటి దైవ ప్రేమ ఎంత దగ్గరికి తీసుకుని వచ్చిందంటే, ఎంత దగ్గరికి తీసుకుని వచ్చింది. ఇటువంటి ప్రేమ కూడా ఉంటుందా? నేను ఆ స్థితిలో ఉంటే మీరు రాకండి అని చెప్పేవాడిని. చూడండి ఎంత తక్కువ విశ్వాసం ఉందో, ఎంత ఫీబుల్ లైఫ్ నాది. ఆ వారిది ఎంత బలమైనటువంటి, ఆ దోమలేంటి, ఆ నెట్లేంటి, వేరే రాష్ట్రం పోయి ఆ సువార్త పరిచయం ఏంటి, ఎవరు చేయమన్నారయ్యా? అది పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల కొరకు అట్టి వారిని బలపరచి దాన్ని నేను అంటాను పరలోక ఆశీర్వాదము. క్రీస్తు కొరకు శ్రమల గుండా వెళ్ళుతాయి. క్రీస్తు కొరకే కదా వారిని ఆహ్వానించింది. ఎంత విషయం! నేను ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు నా హృదయంలో అది రాయబడింది. సచ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్. క్రీస్తు కొరకు శ్రమల గుండా వెళ్ళుట. ఉన్న దాంట్లో నుంచి, సమృద్ధిలో నుండి ఒకరికి మనం ఇవ్వచ్చు. అది ఇచ్చి మనం ఎంత భక్తిని కనపరుస్తామో, మంచిదే, ఇవ్వడం తప్పు కాదు. మనకున్న విశ్వాసం బట్టి, పరిస్థితులను బట్టి మనం ఒకరికి సహాయం చేస్తుంటాము. కానీ లేని టైం కూడా వస్తుంది. ఇంకొక రకంగా సహాయం చేసే పని, ఆ సమయం వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ క్రీస్తు వలె జీవించుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనము శ్రమలలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించవలను, నీతి మార్గాన్ని వదలనటువంటి జీవితం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా శ్రమలు ఉన్నప్పుడు చెడుగా మాట్లాడకుండా, ఎగతాళి చేయకుండా,
మనకిష్టం వచ్చిన తీర్పు ఇవ్వకుండా నోరు మూసుకొని ఉండుట పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగా.